వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సిలో వచ్చే జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మే 13వ తేదీ బిట్స్ తెలుసుకుందాం. ద్రవ్య బిల్లును ఇక్కడ మాత్రమే ప్రవేశపెట్టగలరు. రాష్ట్రపతి సిఫార్సుతో లోక్సభలో. ఏ రాజ్యాంగ సవరణ బిల్లు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించటానికి ఉద్దేశించినది? 123వ సవరణ. పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? టాన్స్లే. సునామీ అనే పదం ఏ భాషకు సంబంధించినది? జపనీస్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు? గవర్నర్. ప్రపంచ భూభాగంలో భారత భూభాగపు వంతు ఎంత? 2.4%. భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధిపతి ఎవరు? ప్రధానమంత్రి. ఆధునిక భూకంప శాస్త్ర పితామహుడు ఎవరు? జాన్ మిల్నే. పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం కాదు అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ఏది? బేరుబారి కేసు. అమెరికాలోని లిబర్టీ విగ్రహం ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం రాగి ఆక్సీకరణం చెందడం. టర్నర్ సిండ్రోమ్లో ఉండే క్రోమోజోముల సంఖ్య 45. వండినప్పుడు ఆహారంలోని ఏ విటమిన్ త్వరగా నష్టం అవుతుంది? విటమిన్ సి. హైడ్రోఫోబియా ఏ వ్యాధి లక్షణం? రేబిస్. ఏ వ్యాధి నిర్ధారణకు రక్త నమూనాను అర్ధరాత్రి పూట సేకరిస్తారు? ఫైలేరియా. అంటురోగాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఎపిడమాలజీ. ఇప్పుడు ఏప్రిల్ 14వ తేదీ జీకే బిట్స్ తెలుసుకుందాం. కాంతి సంవత్సరం దేనికి సంబంధించినది? దూరం. మొదటి ఆర్గానిక్ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం ఏది? సిక్కిం. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2015. భారతదేశంలో సముద్రపు అలల శక్తి అధికంగా లభించే ప్రాంతం ఏది? గుజరాత్ తీరం. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణం దాదాపుగా 48%. కిన్నెరసాని ఏ నదికి ఉపనది? గోదావరి. తెలంగాణలో విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం ఏది? థర్మల్. హైదరాబాదుకు నీటి సరఫరా మొట్టమొదట ఎక్కడి నుండి జరిగింది? ఉస్మాన్ సాగర్ మరియు హిమయత్ సాగర్. తెలంగాణ ఏ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది? దక్షిణ మధ్య రైల్వే. మూసీ నది ఎక్కడ ఆరంభమవుతుంది? అనంతగిరి కొండలు. రాష్ట్రపతికి తన పదవీ కాలంలో నేర విచారణ నుండి మినహాయింపు ఇచ్చే భారత రాజ్యాంగంలోని అధికరణ ఏది? ఆర్టికల్ 361. రక్తంలోని హిమోగ్లోబిన్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆక్సిజన్ సరఫరా. నాడీ కణంలో అత్యంత పొడవుగా ఉండే నాడీ తంతువు ఏది? ఆక్సాన్. మానవ శరీరంలోని ఏ అవయవం పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది? కాలేయం. మే 15వ తేదీ జీకే బిట్స్ తెలుసుకుందాం. చర్మం రంగుకు ప్రధాన కారణం మెలనోసైట్స్. గుడ్డు యొక్క సోనా పసుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి? జాందో పిల్స్. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల పేరు ఏమిటి? కరోనరీ ధమనులు. ఈస్ట్ కిణ్వనము దేనికి ఉదాహరణ? వాయురహిత శ్వాసక్రియ. తీవ్రమైన వ్యాయామ సమయంలో ఒక వ్యక్తి రక్తంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. లాక్టిక్ ఆమ్లము. కన్నీటిలో ఏ ఎంజైము ఉంటుంది? లైసోజైమ్. ద్వినామ నామీకరణం ప్రవేశపెట్టినది ఎవరు? కరోలస్ లిన్నేయస్. బయోడీజిల్ మొక్క అని దేనికి పేరు? జెట్రోపా కురియాస్. మొక్కలలో నీటిని వేళ్ల నుండి ఆకులకు చేరవేసే అవి ఏది? జైలం. దారువు చెట్టు.
ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తక రచయిత ఎవరు? చార్లెస్ డార్విన్. అత్తిపత్తి మొక్కను ముట్టుకున్నప్పుడు జరిగే చలనం పేరు ఏమిటి? అనుకుంచిత చలనం. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కోల్కతా. భూమి ఉపరితలంపై భూకంప ఫలితంగా సంభవించే అత్యధిక మిధువంశానికి ఈ భూకంప తరంగాలు కారణము. R&L తరంగాలు. భారత్లో తుఫాన్లకు కారణమయ్యే అల్పపీడన ప్రదేశాలు సాధారణంగా ఎక్కడ ఉంటాయి? అండమాన్ అండ్ నికోబార్ దీవులు. భూకంపాలు వచ్చే అవకాశాలు గల ప్రాంతాలను ఇండియాలో ఎన్ని జోనులుగా విభజించారు? 5. ఇప్పుడు మే 16వ తేదీ జీకే బిట్స్ తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అంశాన్ని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ఆస్ట్రేలియా రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఐర్లాండ్ రాజ్యాంగం. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ను దీని నుంచి సేకరిస్తారు? ఫంగస్. చాక్లెట్లు ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అందులో అధిక మోతాదులో నికెల్ ఉంటుంది. తామర వ్యాధికి కారణమైన జీవి ఏది? మైక్రోస్పోరం. క్వాషియార్కర్ వ్యాధికి కారణం ఏమిటి? ప్రోటీన్ శక్తి లోపం. కేంద్ర ప్రభుత్వ హృదయ్ అనే పథకం దేనికి సంబంధించినది? పట్టణాభివృద్ధి. భారతదేశంలో అతి ప్రాచీన భూ నిర్మాణం ఏది? దక్కన్ పీఠభూమి. ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం పేరు ఏమిటి? కిలిమంజారో పర్వతం. కలహరి ఎడారి ఉన్న ప్రాంతం ఏది? ఆఫ్రికా. సముద్రపు లోతును కొలిచే యూనిట్లు ఏమిటి? ఫాథమ్స్. రాష్ట్రపతికి తన పదవీ కాలంలో నేర విచారణ నుండి మినహాయింపు ఇచ్చే భారత రాజ్యాంగంలోని అధికరణ ఏది? ఆర్టికల్ 361. రక్తంలోని హిమోగ్లోబిన్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆక్సిజన్ సరఫరా. నాడీ కణంలో అత్యంత పొడవుగా ఉండే నాడీ తంతువు ఏది? ఆక్సాన్. మానవ శరీరంలోని ఏ అవయవం పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది? కాలేయం. ఇప్పుడు మే 17వ తేదీ జీకే బిట్స్ తెలుసుకుందాం. మొఘలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవారు? మంగోలియా. అక్బర్ ఆస్థానంలో రెవెన్యూ మంత్రి ఎవరు? రాజా తోడర్మల్. కాంతి వడి కంటే ధ్వని వడి ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. కంపించే వస్తువులు దేనిని ఉత్పత్తి చేస్తాయి? ధ్వనిని. ధ్వని బహుళ పరావర్తనం చెందాలంటే వస్తువులు ఏ ఆకారంలో ఉండాలి? శంఖు ఆకారంలో. మహారాష్ట్రలో గోదావరి నదిపై ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు ఏది? జయక్వాడి. పైథాన్. కృష్ణా ఉపనదులలో అతి పొడవైన నది ఏది? భీమా. మూసీ ఉపనది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది? వాడపల్లి. గోదావరి నది ప్రవహించే రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. వృద్ధ గంగా, దక్షిణ గంగా అని ఏ నదికి పేరు? గోదావరి నది. మొక్కల వ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రము ఫైటోపాథాలజీ. బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? బెర్గ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.